వచ్చింది కదా, 100% మీరు నెలకు 10 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలని రీజన్ చెప్తానండి. మీకు అర్థమైపోతుంది, మీకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, సార్ రేట్లు లేకున్నాయి సార్, సార్ అవేర్నెస్ లేదు సార్ జనాలకి, సార్ భయం సార్, మాట్లాడడం భయం సార్, ఓపిక లేదు సార్. చెప్తుంది కదా, ఎవరికి వాళ్ళు చెప్తుంది. స్టార్ట్ అయింది కదా, బరాబర్ స్టార్ట్ అయింది కదా సార్, ఇది లేదు సార్, అది లేదు సార్. డబ్బులు తగ్గుతాయి పెరుగుతాయి సార్, నా వల్ల కాదు సార్. నేను 10,000 వస్తే నెక్స్ట్ మొత్తం 2,000 అవుతాయేమో, ఇది ఇచ్చినట్టు మరి ఇట్లా నా బతకాలం అవుతుంది. ఇంకొంచెం అవుతుంది గోల్స్ లేకపోవడం మనం అవుతుంది సార్. ట్రస్ట్, నమ్మకం లేదు సార్, అందుకే జనాలు వెళ్ళిపోతున్నారు సార్. సపోర్ట్ లేదు సార్, ఓ సపోర్ట్ చేస్తలేదు సార్, ఇక్కడ అప్పుడు సపోర్ట్ చేస్తలేదు సార్, ఇంటికాడ సపోర్ట్ చేస్తలేదు సార్, అందుకే వెళ్ళిపోతుంది. కరెక్టేనా? కరెక్టేనా? ఎంతమంది వస్తున్నారు? చేతి లేపాలి ఎంతమంది? మీ అందరినీ తప్పే సార్. మ్యూజిక్ వస్తుంది సార్, మ్యూజిక్ అసలు పెట్టండి. ఎందుకు వెళ్ళిపోతుందంటే జనాల దగ్గర నో అనే మాట వినడానికి ధైర్యం లేకపోవడం ద్వారా కేవలం నో నేను ఈ బిజినెస్ చేస్తే నో అంటారేమో, నేను వేస్ట్ అయిపోతా, నా మాట ఎవరు వినరు, రిజెక్షన్స్ని తట్టుకునే ఒక కెపాసిటీ లేకపోవడం ద్వారా, రిజెక్షన్స్ మీద అసలు అవగాహన లేకపోవడం తెలుసా. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటేనే రిజెక్షన్ బిజినెస్. మైండ్లో వేసుకోండి ఫస్ట్. ఏ బిజినెస్ మనది? రిజెక్షన్ బిజినెస్. నువ్వు ఆల్రెడీ రిజెక్షన్ బిజినెస్లో వచ్చినావు, నీవు ఎవరితో మాట్లాడినా రిజెక్ట్ చేస్తాడు. ఫస్ట్ దాన్ని జీర్ణించుకో, అలవాటు చేసుకో. ఎట్లా అలవాటు చేసుకో? ఏమన్నా ఒక అబ్బాయి అమ్మాయిని చూడడానికి వెళ్ళింది, పెళ్లి సంబంధం. అమ్మాయి రిజెక్ట్ చేసి పెళ్లి చేసుకోగా, పెళ్లి చేసుకుంటూ మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తావా ఇలా చూడడానికి? అర్థం కాదు. అబ్బాయి అమ్మాయిని చూడడానికి పడి అమ్మాయి రిజెక్ట్ చేసి ఇక అయిపోయింది కదా, నేను పెళ్లి చేసుకున్నట్టు అమ్మాయిని చూపిస్తాను. కొన్ని అబ్బాయి అమ్మాయిని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక అబ్బాయి చూడాలి. ఒక పర్సన్ ఏదో కొంచెం మూడాపైన చెప్పేసి ఒక బాధలో కూర్చుంది. పాట కొంచెం హ్యాపీ ఉంటుంది. కొంచెం దూరం నుంచి ఒక ఆమె వాళ్ళ